ఒకానొక సమయంలో బ్రహ్మదేవుని నాభి నుండి ఉద్భవించినటువంటి కమలం నుండి పుష్కరుడు ఉద్భవించాడు అనేటటువంటిది మన శాస్త్రం యొక్క ఇది శాస్త్రం. అయితే ఈ ఉద్భవించినటువంటి పుష్కరుడు పరమేశ్వరుని గురించి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేయగా పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఏమి వరం కావాలి కోరుకోమని చెప్పి పరమేశ్వరుడు అడగగా పుష్కరుడు, స్వామి నన్ను మీలో ఐక్యం చేసుకోండి అని చెప్పించి పరమేశ్వరుని కోరగా పరమేశ్వరుడు పరమేశ్వరునికి అష్టమూర్తులు ఉన్నారు. ఈ అష్టమూర్తులలే కాకుండా నవమమూర్తిగా పుష్కరుని స్వీకరించి కమండలంలో నీటిగా మార్చి దానిలో పెట్టారు బ్రహ్మదేవుని దగ్గర. అయితే ఈ పెట్టినటువంటి జలమే పుష్కర తీర్థంగా మారింది. ఈ పుష్కర తీర్థంగా మారటం వలన ఈ పరమేశ్వరుని యొక్క అష్టమూర్తులు శర్వుడు అనగా భూమిని అధిష్ఠించిన మూర్తి, భవుడు సృష్టికి ఆధారమైనటువంటి నీటి స్వరూపం, రుద్రుడు అగ్ని వేడిని కాంతిని ప్రసాదించేటటువంటి అగ్ని రూపం, ఉగ్రుడు వాయువు ప్రాణవాయువుగా ఉండే శివుని రూపం, భీముడు ఆకాశము శూన్యతను ఆకాశాన్ని ఆక్రమించిన మూర్తి, పశుపతి యజమాని జీవులను సకల ప్రాణులను పరిపాలిస్తాడు, మహాదేవుడు చంద్రుడు మనస్సును ఓషధులను వృద్ధి చేసేటటువంటి వాడు చంద్రుడు, ఈశానుడు సూర్యుడు విశ్వాసానికి వెలుగునిచ్చేటటువంటి సూర్యస్వరూపం. ఈ విధంగా ఈ అష్టమూర్తులతో నవమమూర్తి అయినటువంటి పుష్కరుని బ్రహ్మదేవుని కమండలంలో నీటిగా మార్చినటువంటి జలమే పుష్కర తీర్థంగా ప్రారంభమైంది. ఈ పుష్కరాలు అనేటటువంటిది బృహస్పతి ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఒక జీవనదికి పుష్కరం వస్తుంది. కాబట్టి 2026 జూన్ 1వ తారీఖు రాత్రి 1:50 మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి బృహస్పతి మారటం వలన యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ యమునా నది పుష్కరాల సందర్భంలో 3,000,000 దేవతలు కూడా ఆ నదిలో సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం ఆరాధనా విధి కార్యక్రమాలు కానివ్వండి, పిండ ప్రదానాలు కానివ్వండి, బంధువులకి స్నేహితులకి తల్లిదండ్రులకి ఎవరికైనా కానీ పెట్టుకొని ఆ సమయంలో కనుక స్నానం చేసినట్టయితే 1,000,000 రెట్లు పుణ్యం లభిస్తుందని చెప్పి మన శాస్త్రాలకి అనుగుణంగా తెలుస్తోంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.